హలో. ఇప్పుడు మనకి ఏపీలో చూసుకున్నట్టయితే దువ్వాడ శ్రీనివాస్ గురించి ఒక పెద్ద ప్రచారం అయితే జరుగుతుంది. వాణి గారిని మోసం చేస్తున్నారు అన ఇద్దర అఫైర్స్ పెట్టుకున్నారని. దాని గురించి మీరేమనుకుంటున్నారు? దువ్వాడ శ్రీనివాస్ నిజంగా పరమ నీచుడు. రాజకీయాలకి పట్టినటువంటి శని. ఆయన ఎట్లా మాట్లాడతాడో ఆయన వీడియోస్ మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారి కోసం ఎంత ఘోరంగా మాట్లాడాడో అందరం మన కళ్ళతో చూసాం. ఆయనకి భార్య ఉంది, కూతుర్లు ఉన్నారు. ఉంటుండగా వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మీరు చూసారు కదా? కూతుర్లు భార్య కూడా అదే కూతుర్లు తండ్రి కోసం ధర్నా, తండ్రికి వ్యతిరేకంగా ధర్నా చేయడం మనం ఎక్కడైనా భారతదేశ చరిత్రలో చూసామా? కూతుర్లు తండ్రిని విమర్శిస్తూ రోడ్ల మీద ధర్నా చేయడం అంటే ఆయన దువ్వాడ శ్రీనివాసన్ ఎంత దిగజారిపోయినాడో అందరికీ తెలుసు. ఆయన ఏంటంటే శ్రీకాకుళం జిల్లాకు ఒక డాన్లా తయారయ్యాడు అనమాట. ఒక పొలిటికల్ రౌడీ అనొచ్చు. ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు అంటాడు. ఎమ్మెల్సీ ఏంటి? దొడ్డిదారిని అయ్యాడు ఎమ్మెల్సీ. అంతే కదా? ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలమానండి, ఎంపీగా గెలమానండి. అన్ని విధాలుగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసాడు, ఓడిపోయాడు. టెక్కలు ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, ఓడిపోయాడు. ప్రజల ఓట్ల ద్వారా ఆయన ఏనాడైనా గెలిచాడా? ఆయన రాజకీయ నాయకుడు అని ఎట్లా అంటున్నారు? అక్కడ మాత్రం ఇద్దరు ఆడబిడ్డలకి భార్య కూడా చాలా అన్యాయం జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకొని ఆయన ఇమీడియట్లీ లోపల వేయాలని నేనైతే మాత్రం భార్య పిల్లలు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నన్ను రక్షించుకోవడానికి నేను కొత్త ఇంట్లో నివసిస్తున్నాను అని చెప్తున్నాడు కదా. అదంతా పచ్చి అబద్ధం. మాధురి అని ఒక ఆమె క్లాసికల్ డాన్సర్ అట. ఆమె మోజులో పడిపోయినాడు. ఆధారాలతో పాటు అన్ని వచ్చేసినాయి. వాళ్ళ కూతురు దగ్గర అన్ని విట్నెస్లు ఉన్నాయి, భార్య దగ్గర అన్ని విట్నెస్లు ఉన్నాయి. ఆయన్ని ఎవరు నమ్మరండి. శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆయన చీ 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 అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అలానే జగన్ రాష్ట్రపతి పరిపాలన కావాలి అని అంటున్నారు కదా, అది ఎందుకని అనుకుంటున్నారు? అసలు చంద్రబాబు నాయుడు హయాంలో, మోడీ హయాంలో, పవన్ కళ్యాణ్ హయాంలో ఏంటి నేరాలు ఘోరాలు జరిగిపోయి రాష్ట్రపతి పాలన పెట్టేయడానికి? అలాగైతే మరి వైఎస్ఆర్ పరిపాలన చూసుకుందాము, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుందాము. రామోజీరావుని ఎంత టార్చర్ పెట్టి చంపేశారు. కేఏ పాల్ ఇంటర్నేషనల్ ఫిగర్, ఆయన ఎట్లా పిచ్చోడు అయిపోయినాడు. తర్వాత మనం కోడెల శివప్రసాదరావు, ఆయన హోమ్ మినిస్టర్గా చేశాడు, అన్ని చేశాడు కదా. ఆర్థిక మంత్రి, హోమ్ మినిస్టర్గా చేశాడు, స్పీకర్గా చేశాడు. ఆయన ఎట్లా చచ్చిపోయాడు ఉరిపోసుకొని. అలాగే పరిటాల రవిని రక్తపాతంలో కాల్చి దుండగులకు చంపేస్తారు కదా. అప్పుడు పెట్టాలి రాష్ట్రపతి పాలన, ఇప్పుడు కాదు. ఇప్పుడైతే పరిపాలన చాలా బాగుంది.